ఇదే భక్తి తల పొగిడేశాడు కానీ మనం ఒప్పుకుంటామా ఏమిటి కదా. హనుమంతుడు ఏ యుగం నాటి వాడండి? గట్టిగా ఆలోచిస్తే చెప్పండి. రామావతారం ఎప్పుడు జరిగింది? త్రేతాయుగం. అంటే హనుమంతుడు అప్పటివాడు కదా. కానీ త్రేతాయుగంలో పాపులు అంటే ఒప్పుకుంటాం, కానీ 4 యుగాల్లోని పాపులు ఏమిటండి మేము ఒప్పుకోం. తులసీదాస్ అంటే అబద్ధం అంట, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. మరి ఎందులో దీనిలో ఉన్న రహస్యాన్ని తెలియాలంటే హనుమంతుని ఆరాధకులు అనాదిగా ఉన్నారండి ఇక్కడ. అంటే సృష్టి ఎప్పుడు మొదలైందో మనకు తెలియదు. సృష్టి మొదలైనప్పటి నుంచి దేవతలు ఉన్నారు, మంత్రములు ఉన్నాయి. మంత్రం ఉంటే మంత్రాదేవత ఉంటాడు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అలాంటి మంత్రముల్లో రామమంత్ర, విష్ణు మంత్ర, హనుమన్ మంత్ర, కృష్ణ మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రాలను జపించే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ యుగంలో అవసరం వచ్చినప్పుడు ఆ మంత్రాది దేవతని దేవతలు ఋషులు ప్రార్థన చేస్తే రక్షించడం కోసం మంత్రాదేవత దిగి వస్తాడు ఒక రూపంతో, అది అవతారం. ఇది రహస్యం. అందుకని ఎవడు పెడితే వాడిని మనం అవతారం అనేయకూడదు. గాల్లోంచి దృష్టించాడు కనుక వీడు అవతారం, 10 మంది పొలోమని వెళ్ళిపోయారు ఆయన మహిమలు జరిగాయి కనుక వీడు అవతారం అని నిర్ణయించకూడదండి. ఎవరు అవతారాలు పురాణాలే నిర్ణయించే, మనం నిర్ణయించరాదు. వీడు అవతారం వాడు అవతారం. కారణ జన్మలు ఉండొచ్చు, సిద్ధపురుషులు ఉండొచ్చు, మహాత్ములు ఉండొచ్చు, యోగులు ఉండొచ్చు, కానీ అవతార పురుషులు మాటికి రారు. అలా హనుమన్ మంత్రములు ఎప్పటి నుంచో ఉన్నాయి. రామమంత్రం ఉంది, ఉన్నవాళ్లే వచ్చారు కనుక వాళ్ళు దేవతలు అయ్యారు. ఎప్పుడు లేని వాళ్ళు వచ్చారంటే ఎప్పుడూ ఉండరు, ఉన్నవాళ్ళు వచ్చారు, శాశ్వతమైనటువంటి వాళ్ళే. ఇదొక రహస్యం. అలా పరిశీలించాలి అవతారమూర్తిని. హనుమన్ మంత్ర విశేషములు కృతయుగం నాడు జపించిన వాళ్ళ చరిత్రలు కూడా ఉన్నాయి సంహితా గ్రంథాల్లో. అయితే మనకు యుగములను అన్వయించుకోవడం చేతకాక మన అయోమయానికి లోనవుతాం, కానీ కృతయుగం నాటి హనుమద్భక్తులు ఉన్నారండి. కృతయుగం నాటి హనుమద్భక్తుల్లో ధ్వజదత్తుడు అనే ఆయన కథ పరాశర సంహిత చెప్తోంది. అదేవిధంగా దేవతలు శచీపురంధరాది దేవత మహర్షులు ఉన్నారు, హనుమంత్ మంత్రద్రష్టలు. వాళ్ళు ఎప్పటి వారు? కృతయుగాల నాటి వాళ్ళే. రామతారక మంత్రాన్ని ఉపాసిస్తున్న వాళ్ళు వశిష్ఠాదులు కృతయుగం నుంచి ఉన్నారు వాళ్ళు. అందుకే విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసినప్పుడు వశిష్ఠాదుల ధ్యానమునకు పరిచయమైన మూర్తిని దర్శించారన్నాడు. గొప్ప రహస్యాన్ని చెప్పాడు ఇక్కడ. వశిష్ఠాదులు ధ్యానం చేస్తున్న ఏ పరమార్థ మూర్తి ఉన్నదో అది అవతరించి చూపించాడు వాళ్ళకి. అయితే ఇది శాశ్వతమైన రామమూర్తి మంత్రమూర్తి అని ఎవరికి తెలుసు? మహర్షులకు తెలుసు. సామాన్యులకు మాత్రం రాముడు అవతరించేట్ట అంటారు వాళ్ళు.